హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టాక్ మార్కెట్ ల్యాబ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అలోక్ ఇండస్ట్రీకి సంబంధించిన నెక్స్ట్ అప్డేట్స్ అండ్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ కూడా మనమైతే ఒకసారి చూడడానికి ట్రై చేద్దాం. అండ్ ఫ్రెండ్స్, అలోక్ ఇండస్ట్రీస్ వచ్చేసి మనకి షార్ప్ ఫాల్ అవడం అయితే జరిగింది. 60 రూపీస్ ప్రైస్ రేంజ్లో నుంచి మనకి 30 రూపీస్ రేంజ్లో అయితే ఒకసారి రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ అయితే మనకి మళ్ళీ చూపించాయి. సపోర్ట్ అవడం అయితే జరిగింది 33, 34 రూపీస్ రేంజ్లో. అండ్ నెక్స్ట్ ప్రస్తుతం వచ్చేసి స్టాక్ వచ్చేసి మనకి 22 రూపీస్ రేంజ్లో అయితే ట్రేడ్ అవడం అయితే జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, అలోక్ ఇండస్ట్రీస్ సంబంధించి ఇదైతే మనకి ఒక గొప్ప న్యూసే. ఎందుకంటే ఎవరైతే ఆల్రెడీ బై చేయకుండా ఉన్నారో, అంటే 30 రూపీస్ రేంజ్లో ఎవరైతే బై చేయకుండా ఉన్నారో, రిలయన్స్ ఇండస్ట్రీస్ అని ఇవన్నీ అన్నీ చెప్పారు. సో కానీ ప్రస్తుతం షేర్ ప్రైస్ అయితే మనకి 22 రూపీస్ దగ్గరే ఉంది. ఎందుకంటే మనకి అలోక్ ఇండస్ట్రీస్ సంబంధించి రిజల్ట్ అయితే మంచిగా ఇవ్వలేకపోయారు స్టాక్ ప్రైస్లో. అందుకని మనకి మూమెంట్ అయితే రాలేకపోయింది. అండ్ షేర్కి సంబంధించి చాలామంది అయితే ఇన్వెస్ట్ చేసి ఉన్నారు, కానీ 5 రూపీస్ రేంజ్లో, 6 రూపీస్, 10 రూపీస్ రేంజ్లో ఇన్వెస్ట్ బై చేస్తున్నారు. కానీ వాళ్ళైతే 60 రూపీస్ రేంజ్లోనే వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోలేకపోయారు. కానీ 30 రూపీస్ టు 35 రూపీస్ రేంజ్లో అయితే చాలామంది ప్రాఫిట్ బుక్ చేసుకున్న వాళ్ళు అయితే తెలుసు. కానీ ప్రస్తుతం వచ్చేసి షేర్ ప్రైస్ 22 రూపీస్ రేంజ్లో అయితే నడుస్తుంది. సో ఇప్పుడు మనం షేర్ ప్రైస్ని బై చేయొచ్చా? ఈ షేర్ ప్రైస్లో మనం ఈ షేర్ని బై చేస్తే నెక్స్ట్ ఎక్కడి వరకు వెళ్ళబోతుంది? అసలు బై చేయొచ్చా లేదా కిందకు పడబోతుందా? సో ఇవన్నీ ఈ వీడియోలో అయితే మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ ఫ్రెండ్స్, అలోక్ ఇండస్ట్రీస్ వచ్చేటప్పటికి మనకి అలోక్ ఇండస్ట్రీస్ చాలా తక్కువ డిమాండ్లో ట్రేడ్ అవుతున్న షేర్. తర్వాత మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ అయితే మనకి ఇందులో ఇన్వెస్ట్ చేస్తుందన్న న్యూస్ వచ్చింది. దాని తర్వాత మనకి అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది. అలా వస్తూ ఉన్నాయి. అండ్ వచ్చిన తర్వాత మనకి ఒక్కసారిగా అప్డేట్స్ అయితే ఆగిపోయాయి ప్రస్తుతం. సో ఎటువంటి అప్డేట్స్ అయితే మనకి ఈ మధ్య కాలంలో రాలేదు. సో నెక్స్ట్ వస్తాయని చెప్పి ఆశిద్దాం. అండ్ షేర్ ప్రైస్ చూసినట్లయితే మనకి 22-25 రూపీస్ రేంజ్లో అయితే మనకి ప్రస్తుతం ట్రేడ్ అవడం అయితే జరుగుతుంది. సో అది కూడా మనకి సైడ్ వేస్ మార్కెట్లో. అండ్ కానీ నిఫ్టీ చూసినట్లయితే మనకి 14,000 క్రాస్ చేసింది నిఫ్టీ. అండ్ ప్రస్తుతం మనకి అలోక్ ఇండస్ట్రీస్ సంబంధించి కానీ, లేదా ఎస్ బ్యాంక్ సంబంధించి కానీ, లేదా వడాఫోన్ ఐడియాకి సంబంధించి కానీ ఎటువంటి అప్డేట్స్ దానికైతే విడివిడిగా వస్తూ ఉన్నాయి. కానీ ప్రస్తుతం అలోక్ ఇండస్ట్రీస్ అయితే మనకి అలోక్ ఇండస్ట్రీస్ మనకి 22.9 రూపీస్ రేంజ్లో అయితే ఈరోజు అయితే క్లోజ్ అవడం అయితే జరిగింది. అండ్ ప్రీవియస్గా 20 రూపీస్ని 1 వీక్లో 20 రూపీస్ని టచ్ అవడం అయితే జరిగింది. అండ్ దాని తర్వాత మీకు 24.5 రూపీస్ రేంజ్లో వెళ్ళడం అయితే జరిగింది వీక్లీ చార్ట్లో. అండ్ అలోక్ ఇండస్ట్రీస్ ప్రస్తుతానికి వచ్చేటప్పటికి నేను అనుకోవడం 25-30 రూపీస్ రేంజ్లో నెక్స్ట్ టార్గెట్ ఉండబోతుంది. ఎందుకంటే మనకి ప్రీవియస్ సపోర్ట్ అయితే మనకి 22-21 రూపీస్ రేంజ్లో అయితే దొరకడం అయితే జరిగింది. ఎక్కువ మంది అక్కడ బై చేయడానికి రెడీగా ఉన్నారని చెప్పి అయితే మనకు అర్థమవుతుంది. కానీ ప్రస్తుతం ఉన్న అలోక్ ఇండస్ట్రీస్లో మనకి ఎటువంటి లాస్ అయితే కనపడట్లేదు. కానీ మనకి అలోక్ ఇండస్ట్రీస్ సంబంధించిన యాన్యువల్ జనరల్ మీటింగ్ ఏజీఎంకి సంబంధించిన అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో మీరు అది తెలుసుకోవాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం అయితే జరిగింది. సో మీరైతే అక్కడ క్లిక్ చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇంకేమైనా అప్డేట్స్ కావాలంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఛానల్లో ఉన్న వీడియోస్ అయితే చూడడానికి ట్రై చేయండి. అండ్ వీడియోస్ నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సో నేను అనుకోవడం మీకు గ్యారంటీగా 30 రూపీస్ రేంజ్లోకి అయితే ఈజీగా వెళ్ళే ఛాన్స్ ఉంది ఈ షేర్ అని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. సో ఆల్రెడీ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో సో వాళ్ళైతే ఇన్వెస్ట్ చేయమని చెప్తాను, లేదా యావరేజ్ అయితే చేసుకోవచ్చు. కానీ యావరేజ్ అయితే ఈ ప్రైస్లో కాదు ఫ్రెండ్స్, ఇంకొంచెం డౌన్కి వెళ్ళే ఛాన్స్ ఉన్నప్పుడు మాత్రమే చేసుకోవడానికి ట్రై చేయండి. లేదా ఫ్రెష్ బయింగ్ చేయొచ్చు అనుకుంటే కనుక 21-20 రూపీస్ రేంజ్లో అయితే ఫ్రెష్ బయింగ్ అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఈజీగా అయితే బై చేయొచ్చు. అండ్ మీరు బీటీఎస్టీ అయితే ఇటువంటి ట్రేడ్స్లో ఈజీగా చేసుకోవచ్చు. అలోక్ ఇండస్ట్రీస్ సంబంధించి ఇటువంటి షేర్స్లో ఏంటంటే మీకు బై టుడే సెల్ టుమారో అని చెప్పి బీటీఎస్టీ ఉంటుంది. సో మీరు ట్రెండ్ అయితే ఎటువైపు ఉందని చెప్పి మీరు వెళ్తుంది అనుకుంటున్నారో, ఆ రోజు సెల్లింగ్ ప్రెషర్ లేకుండా బాగుంటుందని చెప్పి అనుకుంటే కనుక ముందు రోజు అయితే మీరు బై చేయడానికి ట్రై చేయండి. అంటే కొన్నిసార్లు మనం అయితే గెస్ చేయలేకపోవచ్చు మార్కెట్ నెక్స్ట్ డే ఎలా ఉంటుందని చెప్పి. కానీ కొన్ని రోజులు మాత్రం మనకు అర్థమవుతుంది. సో అలా ఉన్నప్పుడు మాత్రం మీరు ఇటువంటి షేర్స్లో ఈజీగా బీటీఎస్టీ ట్రేడ్స్ అయితే చేయడానికి ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.